అన్నీ గుర్తుంటుంది, కానీ వినవలసిన దేవుని వాక్యాన్ని కొందరు వినకపోవడం అది బాధాకరమైన విషయం. కనుక కాళ్ళు కట్టబడిపోయిందా, కళ్ళు మూసుకుపోయిందా, చేతులు బంధించబడిందా, చెవులు మూతబడిపోయామో, దేవుని మాటలు మాట్లాడలేని పరిస్థితి. మనం వింటే మాట్లాడతాం. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విని విశ్వసిస్తే మన నోటి మాటలన్నీ విశ్వాసపు పలుకులే వస్తాయి. ఈరోజు అన్ని అవిశ్వాసపు మాటలు, అధైర్యపరిచే మాటలు, బలహీనపరిచే మాటలు. నా జీవితం ఇంతే, నా కర్మ, ఏం చేయాలి, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు, ఇట్లాంటి వాళ్ళకి జాబు రావట్లేదు. ఎప్పుడు అవిశ్వాసపు మాటలు, ఎప్పుడు అపవిత్రపు మాటలు మాట్లాడుతున్నారంటే విశ్వాసపు మాటలు వినకపోవడం వల్ల మన కన్నులకు, మన చెవులకు, మన నోటికి ఉన్న ఆ కట్లన్నిటిని దేవుడు తెంచివేసి మీ అందరిని దేవుడు స్వతంత్రులుగా మార్చునుగాక. స్వతంత్రులుగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. ఇది మొదలుకొని మనం యేసుతో పాటు నడవబోతున్నాం.